హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి, అంటే నిన్నటి వీడియో అనమాట. మేము మండే రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము, అమ్మ వాళ్ళ ఊరి దగ్గరలో. సో నైట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ట్యూస్డే రోజు మార్నింగే వచ్చామన్నమాట. ముందు రోజు హడావుడిగా వెళ్ళిపోయాము, ఇంకా ఎక్కడక్కడ పెట్టేసి. సో ఇంకా ఆ రోజు ట్యూస్డే రోజు మార్నింగ్ ఇంకా అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. నెయ్యి కూడా మొత్తం అలాగే ఒకటే బాక్స్లో ఉండిపోయింది. ఇంకా దాన్ని చిన్న దాంట్లోకి మారుద్దామని చెప్పేసి కరగబెట్టేసి డైలీ యూస్ చేయడానికి, నేను డైలీ జున్ను కోసం నెయ్యి యూస్ చేస్తాను అనమాట. డైలీ యూసేజ్ అని చెప్పేసి పక్కన పెట్టేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇంకా మిగిలింది కొంచెం మారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట. సో టిఫిన్ అక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాము. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ చూసుకోవాలి. అప్పటికే ఇంకా లంచ్ లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా త్వరగా ఫస్ట్ క్లీనింగ్ అయితే చేసేసుకొని తర్వాత లంచ్ కర్రీ వండిద్దాంలే అని చెప్పేసి ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేస్తున్నాను. బేసిక్గా స్టవ్ ఎక్కువ సార్లు వాటర్తో కడగద్దండి. మనకి బర్నర్స్లో వాటర్ పోయి ఫ్లేమ్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. సో బెటర్ మనకి స్ప్రే యూస్ చేసి జస్ట్ తుడవడమే బెటర్ అనమాట. సో ఎప్పుడో ఒకసారి కడగడం మంచిది. సో మళ్ళీ నేను ఇక్కడ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాను. ఇది ఫస్ట్ చేద్దామని చెప్పేసి చేశాను అనమాట ఇంట్రడక్షన్. సో ఆల్రెడీ స్టార్టింగ్లో ఇచ్చేసాను కాబట్టి ఇంకా మ్యూట్ చేసేసాను. లంచ్ వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నాను అనమాట. దానికి కాంబినేషన్ పెరుగు మజ్జిగ చారు అంటాం కదా, సో అది మజ్జిగ చారు చేస్తున్నాను అనమాట. సో జనరల్గా చేసుకునేదే, బట్ నా వేలో నేను ఎలా చేస్తానని చెప్పి చూపిస్తున్నాను అంతే. చిక్కుడుకాయ అంటే మనకి గోరు చిక్కుళ్ళు కాకుండా ఉంటాయి కదా, ఆ చిక్కుడుకాయ అనమాట. ఇవి మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ కర్రీ. సో ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని వంట స్టార్ట్ చేస్తున్నానండి. రిమైనింగ్ తర్వాత చేద్దాంలే, ఇంకా ఆ లంచ్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ముందు రోజు నైట్ అంటే మండే రోజు నైట్ టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా. సో నేను కార్తీక పౌర్ణమి రోజు మనకి ఒత్తులు వెలిగించుకుంటాం కదా, ఆ రోజు నాకు హెల్త్ బాగాలేక నేను వెలిగించలేదండి. సో ఇంకా నిన్న మళ్ళీ మండే వచ్చేసింది, ఇంకా లాస్ట్ మండే అని చెప్పేసి ఇంకా వెలిగిద్దాంలే అని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్ళాము. దట్టు ఆ టెంపుల్లో ఏంటంటే నాకు జున్ను పుట్టక ముందుది ఒకటి మొక్కు బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట. సో ఇంకా అక్కడ ఒత్తులు వెలిగిస్తారు, మనకి అన్ని దేవుళ్ళు కలిపి ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. నేను వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే మేము వెళ్ళడమే నైట్ వెళ్ళాము. ఇంకా లైటింగ్ అది తక్కువ ఉంది. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అయ్యప్పది సాంగ్ పాడుకుంటూ భజన చేస్తున్నారు. సో చాలా బాగుంటుంది అక్కడ. అయ్యప్ప ముఖ్యంగా ఈ టైంలో మనకి కార్తీక మాసం టైంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ నిత్యం పూజలు చేసుకుంటూ భజన చేస్తూ అక్కడే ఉంటారు. ఎంత బాగుంటుందంటే చూడ్డానికి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అండ్ అలాగే జ్యోతి రోజు మనకి చాలా బాగుంటుంది. చాలా మంది వస్తారు అక్కడికి. మేము మా చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళము. ఈ మధ్య కొంచెం మిస్ అయింది, ఇంకా చాలా డేస్ అయిపోతుంది. మొక్కు కూడా అలాగే పెండింగ్ ఉందని చెప్పేసి ఇంకా ఒత్తులు కూడా అక్కడే వెలిగిద్దాంలే అని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట. ఒత్తులు వెలిగించుకొని ఇంకా అర్చన అవి చేయించుకొని కొబ్బరికాయలు కొట్టుకొని మొక్కు తీర్చేసుకొని ఇంకా డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి దగ్గరే అనమాట, అందుకే అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా నైట్ ఎందుకులే అని. ముఖ్యంగా ఆ టెంపుల్లో కార్తీక మాసం అండ్ అలాగే న్యూ ఇయర్ జనవరి 1 రోజు చాలా బాగా చేస్తారు పూజలు. సో మేము మా చిన్నప్పుడు మిస్ అవ్వకుండా వెళ్ళే వాళ్ళము. ఇంకా గుడిలో అయితే పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు, వెళ్ళేసరికి చీకటి పడిపోయిందని చెప్పాను కదా. సో ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీడియోస్ ఏం తీయలేదు. మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 8కి మళ్ళీ బయలుదేరి వచ్చేసాము. మార్నింగే ఎక్కువసేపు ఉన్నట్టే అనిపించలేదు, అలా నైట్ వెళ్ళి మళ్ళీ మార్నింగే వచ్చేసామన్నమాట. సో జున్నుకైతే అసలు ఇంకా తృప్తి తీరలేదు. మళ్ళీ వెళ్దామా అమ్మ అని అడుగుతున్నాడు అనమాట. బండి మీద వస్తుంటేనే అడుగుతున్నాడు మళ్ళీ వెళ్దామా అని చెప్పి. సో జున్నుకు కూడా ఉన్నట్టు అనిపించలేదు అనుకుంటా. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అవి అలా కట్ చేసేసుకొని ఇంకా తాలింపు అది పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసుకొని మనకి ఆవాలు జీలకర్ర తాలింపు గింజలన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే
మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే తెలుసు కదా పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈజీగా చూసేయచ్చు. అండ్ అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. నేను ఈ కర్రీ వండేటప్పుడు మధ్యలో ఆపేసి వీడియో ఆపేసి షార్ట్స్ చేద్దామని చెప్పేసి నేను షార్ట్స్ చేస్తుంటే మధ్యలో కొంచెం మాడిపోయిందనమాట కర్రీ. అయినా టేస్ట్ బాగానే ఉందనుకోండి. సో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అది స్టీల్ కళాయి అవ్వటం వలన కొంచెం అడుగంటినట్టు అనిపించింది, కాకపోతే టేస్ట్ అయితే ఏం మారలేదు, బాగానే ఉంది. మీలో ఎంతమందికి ఈ చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ దీంట్లో మనం రెగ్యులర్గా వేసుకునే కారం కంటే వెల్లుల్లిపాయ కారం దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే అంత స్పైస్ జున్ను తినడు కాబట్టి నేను ఎక్కువ స్పైస్ ఇష్టపడాను కాబట్టి నేను అలా వేయలేదనమాట. నార్మల్ కారం వేసేసాను. ఈ గ్యాప్లో ఒక షార్ట్ చేశాను, కొంచెం అడుగంటింది. తర్వాత మళ్ళీ ఇంకో షార్ట్ చేశాను, ఇంకా కొంచెం అడుగంటింది అనమాట. నాకెందుకో షార్ట్ వీడియోస్కి వ్యూస్ ఓకే అంటే ఇప్పుడు ఇంకా చాలా తగ్గిపోయాయి వ్యూస్. ఎందుకో ఆ మధ్యలో బాగా వచ్చాయి కానీ ప్రతి వీడియోకి ఈ మధ్యలో తగ్గిపోతూ వస్తున్నాయి. అండ్ లాంగ్ వీడియోస్కి అయితే ఫస్ట్ నుంచి తక్కువే వస్తున్నాయి నాకు. షార్ట్ వీడియోస్ ఏమో మనము ఎప్పుడు ఏది ఎట్లా వ్యూస్ వస్తుంది అనేది చెప్పలేమండి. సో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. నాకు ఒక షార్ట్ వీడియోకి 3,50,000+ వరకు వచ్చాయి ఒక వీడియోకి. ఒకదానికి 20, ఒకదానికి 13 అట్లా కూడా వచ్చాయన్నమాట. సో మనం ఎప్పుడు వ్యూస్ వస్తాయి, ఎప్పుడు తగ్గిపోతాయి అనేది మనం అస్సలు చెప్పలేము. సో వ్యూస్ కోసం చూసుకోకుండా ఎవరైనా వీడియోస్ చేయాలి అని అనుకునే వాళ్ళు, అంటే ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉండిపోవాలంతే. మధ్యలో వ్యూస్ రాకపోతే ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. సో నాకు అలా చాలాసార్లు జరిగి మధ్యలో ఆపేసాను కూడా, అలా ఆపేసి మళ్ళీ తర్వాత స్టార్ట్ చేయడం అట్లా అవుతూ ఉంటుంది. ఇంకా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు వ్యూస్ వస్తాయో, ఎప్పుడెప్పుడు మానిటైజేషన్ అయిపోతుందో అని చెప్పి. కానీ ఇప్పుడల్లా అయ్యేటట్టు కనిపించట్లేదు అనమాట. సో ఇంకా దాని గురించి ఆలోచించడం ఆపేసి ఇంకా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా ఎప్పుడో ఒకరోజు, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందనే ఉద్దేశంతో ఇంకా రెగ్యులర్గా అప్లోడ్ చేద్దాం. డే బై డే లాంగ్ వీడియోస్, డైలీ షార్ట్ వీడియోస్ అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. నేను ఇందులో ఉప్పు వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది అనుకుంటా, చెప్పాను కదా మధ్యలో షార్ట్ వీడియోస్ కూడా షూట్ చేశానని చెప్పేసి. సో అది మిస్ అయింది అనుకుంటా. లాస్ట్లో మనకి కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దండి. మనకు కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది కారం స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. సో అలా అడుగంటింది నేను షార్ట్ వీడియోస్ చేసే వరకు. అంటే నాన్ స్టిక్లో అయితే అలా అవ్వకపోయేది, బట్ ఇది స్టీల్ అవ్వడం వల్ల అలా అయింది. కాకపోతే నాన్ స్టిక్లో చేసిన దానికి స్టీల్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటున్నాయి కర్రీస్. సో మీన్ వైల్ ఇంకా పక్కన బ్రేక్ఫాస్ట్కి, అంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేద్దామని చెప్పేసి, ఇడ్లీ కోసం అని చెప్పి మినపప్పు నానబెట్టుకున్నానండి. ఈ మినపప్పు పొట్టు మినపప్పు అనమాట. అంటే ఊళ్ళో అమ్మ తీసుకొని చేసి పట్టించి పంపించింది. నేను అంతకుముందు మినపగుండ్లు వాడేదాన్ని. ఇవి నాకు కడగడం రాదు, రాళ్ళు ఏమైనా ఉంటే కడగడం రాదని చెప్పేసి ఇస్తా అన్న నేను తీసుకోలేదన్నమాట. సో ఒకసారి ట్రై చెయ్యి, నీకు 1-2 సార్లు మనకి కడుగుతుంటే అర్థమైపోతుంది ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి పంపించింది. సో నాకు ఒక 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఎలా కడగాలి ఏంటి, మనకి స్టోన్ రాళ్ళు రాకుండా అని చెప్పేసి అర్థమైందనమాట. సో టేస్ట్ మాత్రం మనం రెగ్యులర్గా చేసుకునే మినపగుండ్లకి, నేను మొన్నటి వరకు మినపగుండ్లే వాడేదాన్ని అనమాట. సో వీటికి ఇడ్లీ కానీ దోశ కానీ ఎంత డిఫరెన్స్ ఉందంటే టేస్ట్. సో ఏదైనా ఊళ్ళో పండించినవి వేరు, మనం బయట సూపర్ మార్కెట్స్లో కొనుక్కున్నవి వేరు కదా. నేను రెగ్యులర్గా అంటే ఒక 1 మంత్ అలా 1.5 మంత్ నుంచి ఇడ్లీ చేసిన, దోశ చేసిన
దాంట్లోకి రాగులు అండ్ అలాగే జొన్నలు కలిపి, తెల్ల జొన్నలు అంటాం కదా, సో అవి రెండు కలిపి నేను మిల్లుకి పట్టించేసుకొని పిండి ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. సో నేను ఆ పిండి ఖచ్చితంగా ఇడ్లీ చేసిన, దోశ చేసిన నేను ఫర్మెంటేషన్కి మనం చేసే ముందు కలిపి అలా పెట్టుకుంటున్నాను. మీకు నేను అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఆ పిండి అని చెప్పేసి. సో మనకి ఏంటంటే జనరల్గా రాగులు డైరెక్ట్ నానబెట్టైనా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసి చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. అంటే టైం లేకుండా ఉన్న వాళ్ళు అట్లా. సో నేను అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఎలా ఏంటని చెప్పేసి. సో ఈలోపు ఇక్కడ నేను జనరల్గా అయితే కర్డ్ అసలు తినను, ప్లెయిన్ కర్డ్. మనకి రైతా లాగా కానీ లేకపోతే ఇలా మజ్జిగ చారు చేస్తే తప్పితే నేను పెరుగు ఎక్కువగా తినను అనమాట. సో ఇవాళ ఇంకా ఎక్కువ ఉందిలే అని చెప్పేసి అలా మజ్జిగ చారు చేసుకొని, దట్టు ఆ చిక్కుడుకాయ ఫ్రై కాంబినేషన్కి మజ్జిగ చారు చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మజ్జిగ చారు చేసేసుకొని మా లంచ్ అనేది కానిచ్చేసాము. మీలో ఎంతమంది ఉన్నారు ఇలా ప్లెయిన్ కర్డ్ తినకుండా రైతా కానీ ఇలా మజ్జిగ చారు కానీ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నా అలాంటి వాళ్ళు ఎవరున్నారో కూడా నాకు అర్థమవుతుంది కదా. సో ప్లెయిన్ కర్డ్ అయితే నేను అస్సలు తినను, అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటాను అనమాట. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అండ్ అలాగే మజ్జిగ చారు రెడీ అయిపోయింది. మనం తీసుకున్న పెరుగును బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకు కొంచెం గట్టిగా అనిపించింది అనమాట. సాల్ట్ అవి చెక్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చిక్కుడుకాయ ఫ్రై కాంబినేషన్లో ఈ మజ్జిగ చారు కాంబినేషన్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్.